హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే కూటమిలో ఒక బ్లాస్టింగ్ న్యూస్, అతిపెద్ద సంచలనం, కూటమిలో కల్లోలం. ఈ టైటిలే కరెక్ట్ సరిపోతాయి ఈ ఎపిసోడ్కి సంబంధించి. విషయంలోకి వెళ్దాం. ముందుగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పెట్టినటువంటి పోస్ట్ ఒకసారి మీరు చూస్తే, ఆ 5 ఏళ్ల జగన్ పాలనలో అంబేద్కర్కు అవమానం, దళితులకు నరకం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో అండ్ ఇక్కడ డాక్టర్ సుధాకర్ ఫోటో వేసి అంబేద్కర్ గారికి చెప్పుల దండ వేసి ఏదో పాత ఫోటో పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి, డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ఎందుకు జరిగిందో ఏమిటో అందరికీ తెలుసు. ఆ వ్యక్తి జగన్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారో తెలుసు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పడమే ఆశ్చర్యం. ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దేశం మొత్తం తెలుసు. వాళ్ళకి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? లేవని చెప్పి చాలామంది ప్రశ్నించారు. దళితుల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని స్వయంగా బాబు గారే ఎందుకంటారు అన్నారు. ఓకే, మరి ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వీళ్ళ పొత్తులో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో కూడా తెలియదు. కనీసం పూలదండ వేసి నమస్కరించినటువంటి పరిస్థితి లేదు. అండ్ అదేవిధంగా కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ గారి పేరు పెడితే పెట్టకూడదని, ఈ సీమ మాది అని పెద్ద పెద్ద పోస్టులు పెట్టిన చరిత్ర మనం చూసాం. అండ్ మరొక విషయం, ఇక్కడ కొలికిపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, గతంలో ఆయన జగన్కి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి మళ్ళీ అంబేద్కర్ పుట్టాడు, మహానుభావుడు, దేవుడు అన్నారు. ఇప్పుడు ఏం పోస్టులు పెడతా ఉన్నారో చూస్తున్నాం కదా. ఎగిరితా అంటారంట, ఇంటికి వచ్చి అంటారంట. ఎవరిని? కోలికిపూడి శ్రీనివాస్ని. ఇదంతా దళితులకు సంబంధించినటువంటి ఎపిసోడ్. ఈ కర్మ ఊరికే ఉంటుందా? ఉండదు కదా. వీళ్ళు ఏం చేసినా తిరిగి వీళ్ళు కొడుతుంది. అనేక సందర్భాలు మనం చూస్తాం కదా. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే ఆ ఎపిసోడ్కి సంబంధించి వారి కుమారుడు ఈరోజు సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే మరి మీరు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆయన మాటలను మనం వినొచ్చు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన కోనేటి ఆదిమూలం అందరికీ తెలిసే. ఆయన కుమారుడు ఈరోజు సుమన్ మాట్లాడినటువంటి మాటలు మీరు అనుకోవచ్చు ఇక్కడ, అదేంది కోనేటి ఆదిమూలం తప్పు చేశాడు కదా అంటే, ఎస్, తప్పు చేశాడు. కోనేటి ఆదిమూలం తప్పు చేస్తూ దొరికిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆయన పక్కన పెట్టి ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టారనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చెప్తున్న విషయం ఏంటంటే, టీడీపీలో ఎవరో మాకు తెలియదు, మమ్మల్ని పిలిచారు, టికెట్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారంట. అప్పుడు డబ్బులు తీసుకొని అంటే అన్నం పెడతామని చెప్పి విషయం పెట్టారు, మాకు వెండిపోటు పొడిచారు, వాళ్ళకి అలవాటు కదా అని చెప్పి అంటున్నాడు. కానీ ఒక దళితుడి దగ్గర డబ్బులు తీసుకున్నారని సువర్తిగా ఉన్నటువంటి ఎవరు కృష్ణప్రసాద్ రెడ్డి ఏదో పేరు చెప్తా ఉన్నాడు. ఆయన దగ్గర డబ్బులు పెడితే మా డబ్బులు మాకు తిరిగేస్తే మేము అప్పు చేసి మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టాము, మీకు ఇచ్చాము డబ్బులు, ఖర్చు కానీ మొత్తం ఉంటుంది కదా ఇంకా, కాబట్టి మాకు మా డబ్బులు వారం రోజులు మాకు తిరిగి ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం, మీ ఎమ్మెల్యే పదవి వద్దు, మీ పార్టీ వద్దు, మీకు దండం. ఇది ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట. మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది ఇక్కడ. మా నాన్న తప్పు చేశాడు, ఓకే, ఒప్పుకుంటాను. అయితే మరి పార్టీలో కూటమిలో ఉన్నటువంటి అనేక మంది లీడర్లు తప్పులు చేసి దొరికిపోయినటువంటి వారు ఉన్నారు కదా, మరి వారికి ఒక న్యాయం, మా నాన్నకు ఒక న్యాయమా? వారిని ఎందుకని సస్పెండ్ చెయ్యలేదని ఒక ప్రశ్న వేశాడు. కరెక్ట్ ప్రశ్న. తప్పు చేశానని ఒప్పుకుంటూనే ఈ ప్రశ్న వేశాడు ఆయన. మరి దీనికి ఆన్సర్ చెప్పగలరా అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఆ వ్యక్తి చెప్పినట్టు దళితుల పట్ల ఒక ప్రేమ, అగ్రవర్ణాల పట్ల ఒక ప్రేమ చూపిస్తున్నారని ఆ వ్యక్తి, అది నిజమే కదా. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే, బిఆర్ నాయుడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి, ఇప్పుడు ఈయన కూడా అదే జిల్లానే, ఈ ఎమ్మెల్యే కూడా తిరుపతి జిల్లాకి అక్కడంతా అక్కడే వస్తారు కదా. మరి ఆ వ్యక్తి పైన బిఆర్ నాయుడుని పక్కన పెట్టకుండా అప్పుడు ఏదో అడాప్ట్ చేస్తారు, చైర్మన్ మారుస్తున్నారని. ఇంతవరకు గతి లేదు, చైర్మన్ మార్చలేదు. మరి ఆయన కూడా వీడియోలో దొరికిపోయాడు కదా, మరి పక్కన పెట్టారా ఆయనని? లేదు కదా. మరి అరవ శ్రీధర్కి సంబంధించి పక్కన పెట్టలేదు కదా. మరి ఎందుకు పెట్టలేదు? ఇట్లా చాలామంది దొరికిపోయారు కదా, వాళ్ళందరూ ఎందుకు పక్కన పెట్టలేదు? అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్, వారి పట్ల ఒక రకంగా, మా పట్ల ఒక రకంగా. ఏంది న్యాయమా ఇది? అందరిపైన చర్యలు తీసుకోండి. దళితుల పట్ల మీకు ప్రేమ ఉంటే మరి మా ఇన్ఛార్జ్ అనేటువంటి ప్రాంతంలో మరి తప్పు చేసి ఉంటే కనుక ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టాలి? దళితులనే పెట్టాలి. కానీ వేరే సామాజిక వర్గాల వ్యక్తిని తీసుకొచ్చాడు పెడతా ఉన్నారు, దోచుకుంటున్నారు. రోజుకి 60 నుంచి 70 టిప్పర్లు ఇసుక మట్టి తమిళనాడుకు తరలిస్తూ ఉన్నారు. అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మీకు ప్రశ్నించే హక్కు లేదంటున్నారు. మీ సావు మీరు చావండి, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇస్తే వెళ్ళిపోతాం.
అని చెప్పి ఒక పెద్ద బాంబే పిలిచాడు కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్. కావాలంటే కొంతమంది నమ్మకం కలగదు కదా, ఆయన మాటల్లోనే వినిపిస్తా, మీకు చూడండి. ఏం చెప్తున్నంటే సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఎందుకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి ఆ తప్పు అయిన తప్పే మీకు ఆమె ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? మీకు ఆమె ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? ఈరోజు కూడా ఏం చెప్తారు? బరెస్టే, ఖచ్చితంగా బరెస్టే. మరి ఆయన అడిగిన దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. పడొస్తా ఉన్నారు. మీరు కొట్టేవాళ్ళు నేరు కొట్టి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి. మీరు పెట్టినటువంటి ఖర్చుని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లమ్మి మా అందరికీ మాకు వచ్చేటటువంటి సాయం చేసిన అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచాము. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చాము. అప్పు ఇచ్చేవాళ్ళకంటే అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము. మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నంటే సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు. ఇది మా డబ్బులు మాకు తిరిగేస్తే మీ ఎమ్మెల్యే పదవద్దు, మీరొద్దు, మేము పక్కకి వెళ్ళిపోతామని చెప్పి చాలా నీట్గా కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చెప్పినటువంటి విషయాలు ఇవి. ఇంకొకటి ఏదైతే కొంతమంది మిత్రులు అడిగారు అక్కడ, మీ నాన్నగారికి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాతనే మీరు ఈ రకంగా టీడీపీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే మేము తప్పు చేస్తామనే విషయాన్ని మేము ఒప్పుకుంటున్నాము. కానీ ఆ వీడియో బయట పెట్టింది టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళనే విషయం కూడా చెప్తారు. తప్పు తప్పే. కోనేటి ఆదిమూలం గారు తప్పు చేశారు, దొరికిపోయారు. ఎవరు వీడియో లీక్ చేసినా తప్పు తప్పే. కానీ ఇక్కడ వీళ్ళు అడిగినట్టు పార్టీలో అనేక మంది తప్పు చేస్తూ ఉన్నారు కదా, అందరికీ ఒకే రకమైనటువంటి శిక్ష ఉండాలనేది ఈయన కోరుతున్నారు. దాంతో మనం ఏకీభవించచ్చు, తప్పులేదు. ఆ లాడ్జ్లో ఉన్నటువంటి వీడియోని లీక్ చేసి మా నాన్న పులి లాంటి వాడు పులిని పిల్లిని చేశారు అనేది ఆయన యొక్క పాయింట్. సో మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏ రకంగా స్పందిస్తారనేది చూద్దాం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.